ముఖ్యమంత్రి దళపతి విజయ్ రాజకీయ జీవితం అంతా సాఫీగా సాగదా? 6 నెలల్లో విజయ్ ప్రభుత్వం కుప్పకూలుతుందని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేస్తున్న హెచ్చరికలు ఏ సంకేతాలను ఇస్తున్నాయి? 5 ఏళ్ల పాటు కొనసాగాల్సిన విజయ్ సర్కార్ 6 నెలల ముచ్చటగానే మిగులుతుందని డిఎంకే అధినేత స్టాలిన్ పదే పదే ఎందుకు చెబుతున్నారు? ఇంతకీ తమిళనాడులో ఏం జరుగుతుంది? ఎన్నికలు ముగిసిన 2 నెలల తర్వాత కూడా రాజకీయ వేడి తగ్గకపోవడానికి కారణాలు ఏమిటి అన్నదే సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నిజంగా తమిళనాడులో టీవీకే ప్రభుత్వంపై అసంతృప్తి ఉందా? లేక అధికారం కోల్పోయిన డిఎంకే అధినేత స్టాలిన్ ప్రతిపక్షంలో కూర్చోలేకపోతున్నారా? తమ కూటమిలోని పార్టీలతో వ్యూహాత్మకంగా మద్దతు ఇప్పించి విజయ్ ముఖ్యమంత్రి కావడానికి అవసరమైన మార్గం ఏర్పరిచిన స్టాలిన్ ఎందుకని ప్రభుత్వం కుప్పకూలుతుందని శాపనార్థాలు పెడుతున్నారు? ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి విజయ్ ఏం చేయనున్నారు? సీఎం విజయ్ రాజకీయ వ్యూహం ఏమిటి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. తమిళనాడులో ముఖ్యమంత్రి దళపతి విజయ్ ప్రభుత్వంపై మాజీ సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ ని పుట్టిస్తున్నాయి. ప్రభుత్వం అస్థిరంగా ఉందని, ఏ సమయంలో అయినా కుప్పకూలిపోవచ్చు. ప్రభుత్వం అస్థిరంగా ఉందని, ఏ సమయంలో అయినా కుప్పకూలిపోవచ్చని స్టాలిన్ హెచ్చరికలు బిగ్ సౌండ్ చేస్తున్నాయి. సీనియర్ నేతగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న స్టాలిన్ ఏదో గట్టి ఆలోచనతోనే ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. తమ కూటమి పార్టీల దయతోనే విజయ్ ప్రభుత్వం నడుస్తుందని స్టాలిన్ చెబుతున్నారు. తాను కనుసైగ చేస్తే విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వీసీకే కమ్యూనిస్టులు వెనక్కి వచ్చేస్తారని, ప్రభుత్వం మైనారిటీ పడిపోతుందని స్టాలిన్ ఆలోచనగా కనిపిస్తుందని అంటున్నారు. ఈ కారణంగానే విజయ్ సర్కార్ 6 నెలల ముచ్చట అంటూ డిఎంకే ప్రచారం చేస్తుంది. గత ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కేవలం 107 స్థానాలు వచ్చినా ఆ విషయం కూడా తెలిసిందే. 234 స్థానాలు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 మంది సభ్యులు బలం అవసరమైతే అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన అవసరమైన మెజారిటీ లేక టీవీకే ప్రభుత్వం ఏర్పాటుపై తర్జన భర్జన కొనసాగింది. ఈ పరిస్థితులలో రాజ్యాంగ సంక్షోభ తలెత్తకూడదనే ఆలోచనతో పాటు విజయ్ సమర్థతను పరీక్షించాలనే ఆలోచనతోనే డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ తమ కూటమిలోని వీసీకే కమ్యూనిస్టు పార్టీలను టీవీకేకు మద్దతు ఇవ్వాల్సిందిగా సూచించారని అంటున్నారు. ఇదే సమయంలో డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సొంతంగా టీవీకేకు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుమగం అయిందే అని అంటున్నారు. కానీ అధికారం చేతికి వచ్చాక ముఖ్యమంత్రి విజయ్ వ్యవహరిస్తున్న తీరుపై గుర్రుగా ఉన్న మాజీ సీఎం స్టాలిన్ తమ కూటమిలోని పార్టీలను ఉసిగొల్పి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేలా ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. దీంతోనే కొద్ది నెలల్లో, అంటే మరీ క్లియర్ గా చెప్పాలి అంటే 6 నెలల్లోనే విజయ్ ప్రభుత్వం పడిపోతుందని స్టాలిన్ హెచ్చరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే మాజీ సీఎం స్టాలిన్ హెచ్చరికలు కొద్ది కాలంగా ఆయన రాజకీయ వ్యూహాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి విజయ్ ఏ పరిస్థితిని అయినా కానీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలను ఇస్తున్నారని అంటున్నారు. డిఎంకే కూటమిలోని పార్టీలతో ఎప్పటికైనా తమకు ముప్పుగా భావించి సీఎం విజయ్ ఇప్పటికే ముందు జాగ్రత్తల చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ ముందస్తు వ్యూహంలో భాగంగానే ఏఐడిఎంకే నుంచి 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఉప ఎన్నికల్లో 6 చోట్ల టీవీకే ఎమ్మెల్యేలను గెలిపించుకొని మిత్రపక్షాలపై ఆధారపడకుండా ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచనతో సీఎం విజయ్ ఉన్నారు అని అంటున్నారు. అయితే ఈ 6 ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా విజయ్ సర్కార్ ని మైనారిటీలో పడేయాలని మాజీ సీఎం స్టాలిన్ వ్యూహంగా అనుమానిస్తున్నారు. దీంతోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా మాజీ సీఎం స్టాలిన్ హెచ్చరికలు చేస్తున్నారని అంటున్నారు. గత ప్రభుత్వంపై విజయ్ దాడి ఉధృత ఆపుతున్న కొద్దీ ఈ రాజకీయ వ్యూహం మరింత వేడెక్కించేలా ఉందని అంటున్నారు. మొత్తానికి తమిళనాడులో 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే వరకు ఈ రాజకీయ క్రీడ కొనసాగుతుందని చెబుతున్నారు.